హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఐపీపీబీ అంటే ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకీలో మనం డిజిటల్ అకౌంట్ కింద ఓపెన్ చేసింటే ఆ యొక్క డిజిటల్ అకౌంట్ మనం లాగిన్ చేసేటప్పుడు అంటే ఎప్పుడైనా కూడా మొబైల్ చేంజ్ చేసినా లేదంటే కింద ఆ యొక్క అప్లికేషన్ అన్ఇన్స్టాల్ అయినా కూడా మనము ఫ్రెష్గా మళ్ళీ దాన్ని లాగిన్ చేయాలన్నమాట. లాగిన్ చేయాలంటే దానికి కస్టమర్ ఐడి, అకౌంట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ అయితే అడుగుతుందన్నమాట. ఇప్పుడు చూద్దాం. ఒకసారి లాగిన్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూసినట్లయితే చూడండి, అకౌంట్ నెంబర్, కస్టమర్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ అయితే అడుగుతుందన్నమాట. అంటే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ అయితే అందరికీ గుర్తుంటుంది, కానీ అకౌంట్ నెంబర్ కూడా గుర్తుండొచ్చు. కానీ కస్టమర్ ఐడి అయితే మాత్రం చాలామంది మర్చిపోయి ఉంటారు అనమాట. అదే కింద పోస్ట్ ఆఫీస్ బ్యాంకులు కన్నా మనం అకౌంట్ కింద ఓపెన్ చేసినట్లయితే అక్కడ పాస్బుక్ మనకు ఇష్యూ చేస్తారు కాబట్టి పాస్బుక్లో మనకు అకౌంట్ నెంబర్, కస్టమర్ ఐడి అయితే మెన్షన్ చేసి ఉంటుంది. కానీ డిజిటల్ అకౌంట్లో ఏంటంటే మనకు ఆ యొక్క పాస్బుక్ అనేది మనకు ఇష్యూ కాదు కాబట్టి మనం డిజిటల్ అకౌంట్లో ఏంటంటే కస్టమర్ ఐడి, అకౌంట్ నెంబర్ అనేది మనం రాసి పెట్టుకో ఉండాలి. అది కన్నా కస్టమర్ ఐడి కన్నా మనం మర్చిపోయి ఉంటే దీన్ని మనం లాగిన్ చేయాలంటే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే దాని కస్టమర్ ఐడి మనకు తెలియదు కాబట్టి. కానీ ఈ యొక్క వీడియోలో ఏంటంటే మనం ఈ యొక్క కస్టమర్ ఐడి సింపుల్గా ఫైండ్ అవుట్ అయితే చేయొచ్చు అనమాట. ఈ యొక్క కస్టమర్ ఐడి, అకౌంట్ నెంబర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ను విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసి పైన ఆల్ వస్తుంది, ఆల్ మీకు క్లిక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్టే నోటిఫికేషన్ ఉన్నప్పుడు తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లో అయితే వెళ్ళిపోదాం. అయితే మీరు వీడియో చూస్తూ వెంటనే లైక్ బటన్ మీద క్లిక్ చేసి లైక్ చేయండి. ఎందుకంటే వీడియో చూస్తున్నా కానీ లైక్ అయితే చేయట్లేదు. లైక్ చేసినట్లయితే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్, ఇంకా మంచి మంచి వీడియోస్ చేసేదానికి నాకు ఇంట్రెస్ట్ కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం టాపిక్లో అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు మనము అకౌంట్ నెంబర్, కస్టమర్ ఐడి మర్చిపోయినట్లయితే ఇక్కడ ఫైండ్ అవుట్ చేసే ప్రాసెస్ అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనము డిజిటల్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మనం ఈమెయిల్ ఐడి ఇస్తాం కదా, ఆ యొక్క ఈమెయిల్ ఐడిలో కూడా మనం ఒకసారి చెక్ చేయొచ్చు అనమాట. ఒకసారి మెయిల్ ఒకసారి ఓపెన్ చేద్దాం. మీరు కంపల్సరీగా ఈ యొక్క అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఈమెయిల్ అయితే కంపల్సరీగా ఇచ్చింటారు అనమాట. ఇచ్చినప్పుడు ఇక్కడ మనం ఒకసారి సెర్చ్లో ఐపీపీబీ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అనమాట అని టైప్ చేసి సింపుల్గా సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేసినట్లయితే మీకు ప్రతి నెల కంపల్సరీగా స్టేట్మెంట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసినట్లయితే చూడండి, ప్రతి నెల మీరు ఎప్పుడైతే అకౌంట్ ఓపెన్ చేస్తారో అప్పటి నుండి కూడా ప్రతి నెల స్టేట్మెంట్ అయితే వస్తుందన్నమాట. ఈ యొక్క స్టేట్మెంట్లో ఏదో ఒక స్టేట్మెంట్ అనేది మీరు క్లిక్ చేయండి. ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నా. ఇక్కడ స్టేట్మెంట్ క్లిక్ చేసిన తర్వాత ఇది మనకు పీడిఎఫ్లో రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇలా పీడిఎఫ్లో వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని పాస్వర్డ్ ప్రొటెక్షన్ అయితే ఉంటుందన్నమాట. దీని యొక్క పాస్వర్డ్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మీ నేమ్లో స్టార్టింగ్ నుంచి ఒక 4 లెటర్స్ అనమాట. స్టార్టింగ్ నుంచి 4 లెటర్స్ మనము క్యాపిటల్లో టైప్ చేయాలి. తర్వాత మీ యొక్క డేట్, మంత్, ఇయర్లో ఓన్లీ లాస్ట్ 2 డిజిట్స్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్గా 2010 అనుకోండి, ఓన్లీ 10 మాత్రమే ఎంటర్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్గా జనవరి 1, 2010 అనుకోండి, 01/01/10 ఇలా మీరు ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వాలన్నమాట. ఇచ్చినట్లయితే ఈ యొక్క పీడిఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు ఈ యొక్క పీడిఎఫ్ ఫైల్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది అనమాట. నేను ఇక్కడ పాస్వర్డ్ అయితే ఇస్తున్నా. ఇలా పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత సింపుల్గా మనం సబ్మిట్ మీద క్లిక్ చేయాలన్నమాట. సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మనం జూమ్ పెట్టి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఇక్కడ అకౌంట్ నెంబర్, కస్టమర్ ఐడి ఈ 2 రావడం జరిగిందనమాట. ఇక్కడ కస్టమర్ ఐడి మనం నోట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఐపీపీబీ అప్లికేషన్ లాగిన్ అవ్వాలంటే కంపల్సరీగా అకౌంట్ నెంబర్ ప్లస్ కస్టమర్ ఐడి ఈ 2 అయితే ఉండాలి. తర్వాత మొబైల్ నెంబర్, తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఈ 2 ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఈ 2 ఫైండ్ అవుట్ చేసినామంటే మనం యాజ్ ఇట్ ఈస్గా ఇంతకుముందు లాగానే ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ యొక్క మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ అనేది యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ 2 మనం నోట్ చేసుకొని ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం. ఇలా మనం ఓపెన్ చేసిన తర్వాత అప్లికేషన్ ఇక్కడ అకౌంట్ నెంబర్ అయితే ఇవ్వాలన్నమాట. ఇక నేను అకౌంట్ నెంబర్ ఇస్తున్నా. ఇలా అకౌంట్ నెంబర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ కస్టమర్ ఐడి ఇవ్వాలన్నమాట. ఇక నేను కస్టమర్ ఐడి కూడా ఇస్తున్నా. ఇలా కస్టమర్ ఐడి ఇచ్చిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలన్నమాట. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు ఇవ్వండి. ఇక్కడ నేను డేట్ ఆఫ్ బర్త్ ఇస్తున్నా. ఇలా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ మొబైల్ నెంబర్, మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఇస్తున్నా.
ఇలా అన్నీ కంప్లీట్గా ఫిలప్ చేసిన తర్వాత సింపుల్గా రిజిస్టర్ అని చెప్పేసి ఉంది కదా, ఈ యొక్క రిజిస్టర్ మీద క్లిక్ చేయాలన్నమాట. రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ అనేది మనకు రావడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ న్యూ ఎంపిన్ రీఎంటర్ ఎంపిన్ అని చెప్పేసి మనకు రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం కొత్త ఎంపిన్ అనేది ఇక్కడ మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఈ యొక్క ఎంపిన్ క్రియేట్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ టైం ఎప్పుడైనా కూడా ఈ యొక్క మొబైల్ యాప్ మనం ఓపెన్ చేసేటప్పుడు ఆ యొక్క ఎంపిన్ ఎంటర్ చేసినట్లయితే మనకు అప్లికేషన్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఎంపిన్ అనేది క్రియేట్ చేసుకుంటున్నా. ఇలా సేమ్ పైన తర్వాత కింద కూడా సేమ్ ఇలాగనే ఇవ్వాలన్నమాట. రెండు సేమ్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత సెట్ ఎంపిన్ మీద మనం క్లిక్ చేయాలి. సెట్ ఎంపిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కొన్ని హింట్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుందన్నమాట. సెక్యూరిటీ క్వశ్చన్స్కి అయితే మీరు కంపల్సరీగా ఆన్సర్ అయితే ఇవ్వాలన్నమాట. ఇచ్చి అవి మీరు నోట్ చేసుకోవాలి ఎప్పుడైనా, ఎందుకంటే పాస్వర్డ్ ఎప్పుడైనా మర్చిపోయినప్పుడు దాని రికవరీ కోసం అయితే యూజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు నేను హింట్ క్వశ్చన్స్ అయితే ఫిలప్ చేస్తున్నా, మీరు కూడా ఫిలప్ చేయండి. ఇలా మనము అన్ని హింట్ క్వశ్చన్స్ అయితే ఫిలప్ చేయాలన్నమాట. ఫిలప్ చేసిన తర్వాత సింపుల్గా సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇలా సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మన యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఇలా ఈ యొక్క ఓటీపీని అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇలా ఓటీపీ ఇచ్చి సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి మనకు రావడం అయితే జరిగిందనమాట. ఇలాగా సింపుల్గా మీరు కూడా ఐపీపీబీ మొబైల్ బ్యాంకింగ్ యొక్క కస్టమర్ ఐడి కానీ అకౌంట్ నెంబర్ కానీ మర్చిపోయి ఉంటే నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం దాన్ని ఫైండ్ అవుట్ చేసి సింపుల్గా లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. ఇప్పుడు ఒకసారి లాగిన్ అయ్యి చూద్దాం. సింపుల్గా లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంతకుముందు మనం సెట్ చేసుకున్నటువంటి ఎంపిన్ అనేది ఇక్కడ ఇచ్చి చూద్దాం. ఇలా ఎంపిన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనకు ఈ యొక్క అప్లికేషన్ అనేది ప్రాపర్గా ఓపెన్ కావడం అయితే జరిగిందనమాట. ఇక్కడ నుంచి మనం ఏదైనా కూడా ట్రాన్సాక్షన్స్ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు ఐపీపీబీ మొబైల్ బ్యాంకింగ్ యొక్క కస్టమర్ ఐడి అకౌంట్ నెంబర్ మర్చిపోయి ఉంటే దాన్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా రికవరీ చేయాలి, ఆ తర్వాత మనం ఎలా దాన్ని లాగిన్ అవ్వాలి అనేది అయితే క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.